అరే తేజ, ఇది చూసావా? కొన్ని సంవత్సరాల కింద నాసా నుంచి వీడియో లీక్ అయింది. ఒక ఏలియన్ దాని చివరి నిమిషంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని మించి ఉండబోతుందని, ఏఐ రావడం వల్ల మనుషులకి ప్రమాదం ఉందని, దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మనుషులకు కూడా లేదంటుందిరా. అన్న నువ్వు ఈ విషయానికే ఇలా అయిపోతున్నావు. ఒకటి చెప్తాను, షాక్ అవ్వకు. ఏంట్రా అది? ఇదే సంవత్సరం కొలంబియాలో మార్చి 25న ఒక బాల్ కనిపించింది. అది దొరికినప్పుడు దాని బరువు 2.5 కేజీలు ఉండే, కానీ ఇప్పుడు దాని బరువు 11 కేజీలు. అలా ఎలా పెరిగిందిరా? నేనేమన్నా పక్కన ఉన్నానా నాకు తెలియడానికి? ఇంకోటి చెప్తా విను, ఆ బాల్ మన ప్రపంచంలో ఉన్న ఏ భాషకి రెస్పాండ్ అవ్వలేదు, ఒక్క భాషకి తప్ప. ఏ భాషరా? సంస్కృతం. ఏంటి? నేను రీసెంట్గా విన్న ఇంకొక విషయం ఏంటంటే, మన దేవుళ్ళు ప్యారలల్ యూనివర్స్లో కూడా ఉన్నారంట. అంటే శివుడు, బ్రహ్మమూర్తి, విష్ణు వీళ్ళని అలానే పిలుస్తారు అక్కడ? లేదన్నా, కానీ అక్కడ మన దేవుళ్ళకి వేరే ఇంకేమైనా పేర్లు ఉంటాయి. అలా ఎలా సాధ్యం రా? మళ్ళా ఏలియన్స్కి సంస్కృతం అర్థం అవడం ఏంటి?